మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాను తన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి రా కొడుకా అంటూ వేడుకుంటోంది. జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాకు తల్లి విజ్ఞప్తి చేస్తోంది. కొడుకు కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తున్న హిడ్మా తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నా ఇంటికి రా బిడ్డ, ప్రజలతో కలిసి ఉంటూ కష్టపడి పనిచేసి జీవనం సాగిద్దామంటూ పిలుపునిచ్చింది. ఇక పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో హిడ్మా తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజం కేశా అలియాస్ జిన్ని వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక కేశా భర్త రమేష్ను 2020లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ప్లాటూన్ 1 కమాండర్గా ఉన్న హిడ్మా కొన్నేళ్లుగా భద్రతా బలగాలకు చిక్కడు దొరకడుగా మారి తిప్పలు పెడుతున్నాడు. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల్లో 80% ఉన్నటువంటి గోండు వర్గం నుంచి పార్టీ కేంద్ర కమిటీలో తొలి సభ్యుడిగా, మిలిటరీ ఆపరేషన్ స్పెషలిస్టుగా హిడ్మాకు ప్రాధాన్యత ఉంది. ఇక హిడ్మా టీమ్ టార్గెట్గా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఆపరేషన్ ఇప్పటికే ముమ్మరం చేశాయి. ఏప్రిల్ మే నెలలో కర్రెగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నటువంటి హిడ్మా టీం సహా దేవా, ఎర్ర, కేసా నాయకత్వంలోని గెరిల్లా దళాలను లక్ష్యంగా చేసుకొని స్పెషల్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న ఈ భద్రతా బలగాలు. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ కావచ్చు, దంతెవాడ, సుక్మా జిల్లా పరిధిలో అబూజ్మడ్ అడవుల్లో ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు, DRG బలగాలతో సంయుక్తంగా హిడ్మా సహా మావోయిస్టు అగ్రనాయకత్వం ఉన్న ప్రాంతాల వైపుగా ముందడుగు వేసుకుంటూ వెళ్తున్న ఈ భద్రతా బలగాలు అడవిని ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు సహా ఆధునిక టెక్నాలజీతో వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకు లొంగిపోవాలంటూ హిడ్మా తల్లితో పోలీసులు పిలుపునిప్పించడం ఒక విశేషంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక హిడ్మా తల్లి చేసినటువంటి మనసును హత్తుకునే ఈ మాటలు ఛత్తీస్గఢ్లోని సున్నితమైన ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చాలామంది గ్రామస్తులు ఆ తల్లి వేదనను అర్థం చేసుకుంటూ హిడ్మా ఇంటికి తిరిగి రావాలని కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు భద్రతా దళాల వేట, మరోవైపు తల్లి ప్రేమపూర్వక పిలుపు, ఈ రెండిటి మధ్య హిడ్మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే హిడ్మా లొంగిపోతే ప్రభుత్వం అతనికి పునరావాసం కల్పిస్తుందని చాలామంది తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక హిడ్మా లొంగిపోతే ప్రభుత్వం అతనికి పునరావాసం కల్పిస్తుందని ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో హిడ్మా తన తల్లి పిలుపు మేరకు ఇంటికి తిరిగి వస్తాడా లేక అడవుల్లోనే ఉండిపోతాడా అనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ తల్లి వేదన చూస్తుంటే హింసా మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి రావాలనేటటువంటి ఆకాంక్షను బలంగా చాటుతుందని చెప్పుకోవచ్చు తన తల్లి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడవి హిడ్మా స్వగ్రామమైనటువంటి సుక్మా జిల్లా పువ్వర్త్ని సందర్శించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ హిడ్మా తల్లిని కలిసి ఆమె యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేసి హిడ్మా లొంగిపోయేలా నచ్చజెప్పారని కూడా సూచించారు. ఇక లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి ఆ హిడ్మా తల్లి, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లి చేసినటువంటి ప్రకటనతో మరి హిడ్మా అడవి బాట వీడి జనంలోకి వస్తాడా లేకపోతే అడవి మార్గాన్నే ఉంటాడా? ఇప్పటికే పోలీసు భద్రతా బలగాలకు తిప్పలు పెడుతూ మరి చిక్కడు దొరకడుగా మారినటువంటి హిడ్మా అంత సాధారణంగా లొంగిపోతాడా అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.